వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వెనీలా స్పాంజ్ కేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ కేక్ని బీటర్ వాడకుండా, బటర్ లేకుండా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 కప్పు మైదా పిండిని తీసుకొని 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక స్టెయినర్ సహాయంతో పిండిని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకుంటేనే లమ్స్ లేకుండా కేక్ బ్యాటర్ స్మూత్గా వస్తుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1/2 కప్ షుగర్ వేసి పౌడర్ అయ్యే వరకు మిక్సీ పట్టాలి. 2 సార్లు మిక్సీ పడితే సరిపోతుంది. ఇలా పౌడర్లా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1/3 కప్పు ఆయిల్ తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కాచి చల్లార్చిన పాలు వేసి 3 ఎగ్స్ని పగలగొట్టి వేయాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి చిటికెడు సాల్ట్ కూడా వేసి మధ్య మధ్యన ఆపుతూ 1 మినిట్ వరకు బ్లెండ్ చేసుకోవాలి. మధ్య మధ్యన ఆపుతూ బ్లెండ్ చేస్తే ఇలా క్రీమీ టెక్స్చర్లా వస్తుంది. ఈ క్రీమ్ కొంచెం తిక్కుగా కూడా ఉంటుంది. దీన్ని ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా జల్లించుకున్న పిండిలోకి వేయాలి. అంతా వేసేసుకున్న తర్వాత ఒక విస్కర్ కానీ ఒక స్పాచులా కానీ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపాలి. ఇలా దీన్ని ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి. ఇందులో లమ్స్ ఏం లేకుండా కలుపుతూ ఉండాలి. ఇక్కడ కన్సిస్టెన్సీ చూడండి, రిబ్బన్ కన్సిస్టెన్సీ లాగా ఎలా వచ్చిందో ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పై ఒక కుక్కర్ గిన్నె పెట్టి సాల్ట్ వేసి చిన్న స్టాండ్ పెట్టి మూత పెట్టి 10 మినిట్స్ ఇప్పుడు మూతకున్న రెగ్యులేటర్ని వాచర్ని తీసివేయాలి. లో ఫ్లేమ్లో ప్రీ హీట్ చేయాలి. ప్రీ హీట్ అయ్యేలోపు ఒక గిన్నెలో నూనె వేసి రాసి కొంచెం మైదా పిండిని వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా డస్టింగ్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని మొత్తం అంతా వేయాలి. కేక్ పొంగి డబల్ అవుతుంది కాబట్టి దీనికి లోతుగా ఉన్న గిన్నెని తీసుకోవాలి. ఇలా మొత్తం గిన్నెలోకి వేసుకున్న తర్వాత బబుల్స్ ఎలా వచ్చాయో చూడండి. ఇప్పుడు దీన్ని ఇలా 2-3 సార్లు ట్యాప్ చేయాలి. ఇక్కడ నేను డస్ట్ చేసుకున్న టూటీ ఫ్రూటీని కూడా వేస్తున్నాను. ప్రీ హీట్ అయ్యాక మూత తీసి కేక్ బ్యాటర్ వేసిన గిన్నెను ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి బేక్ చేయాలి. లో ఫ్లేమ్లోనే 40 to 50 మినిట్స్ వరకు బేక్ చేయాలి. 50 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి కేక్ ఎలా బేక్ అయి పొంగిందో. ఇప్పుడు దీన్ని కుక్కర్లోంచి జాగ్రత్తగా తీయాలి. చల్లారిన తర్వాత నైఫ్తో సైడ్లని రౌండ్గా తిప్పాలి. ఇప్పుడు గిన్నెని రివర్స్ తిప్పి ఇలా ట్యాప్ చేయాలి. చూడండి కేక్ ఎంత ఈజీగా వచ్చేసిందో. అంతే, ఫ్లఫీగా ఉండే వెనిలా స్పాంజ్ కేక్ రెడీ అయినట్టే. నేను ఇలా కుక్కర్లో ఫస్ట్ టైం ట్రై చేశాను. కేక్ ఇలా పొంగుతుందని అస్సలు అనుకోలేదు. చాలా బాగా పొంగింది కదా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ కూడా క్రాక్స్ లేకుండా ఎంతో ఫ్లఫీగా స్పాంజ్గా వచ్చింది. అంతే, బీటర్ లేకుండా, బటర్ లేకుండా మిక్సీతో ఎంతో ఈజీగా ఈ వెనిలా స్పాంజ్ కేక్ని తయారు చేసుకోవచ్చో చూసారు కదా. మరి మీరు కూడా ట్రై చేయండి. చూడండి కేక్ ఎంత బాగా స్పాంజ్లా వచ్చిందో. ప్రెస్ చేస్తే ఇలా స్పాంజ్లా తెలుస్తుంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.